హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 1 మ్యాట్రిసెస్ దానికి సంబంధించిన గాస్ ఎలిమినేషన్ మెథడ్ని ఉపయోగించి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సాల్వ్ 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చేసాడు. అయితే ఎలిమినేషన్ మెథడ్ గాస్ ఎలిమినేషన్ మెథడ్ని ఉపయోగించి చేయాలి. మరి ఏం లేదు, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ని కనుక్కుంటాం. సో అంటే ఏబి అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని కంబైన్ చేసేస్తాం, క్లబ్ చేసేస్తాము. అలా వచ్చిన మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్లోకి మార్చేస్తాము. దాని నుంచి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ రాసుకొని ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ బి, మళ్ళీ ఇట్లా ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ వచ్చిందని ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ బిగా రాసుకొని కరస్పాండింగ్ ఈక్వేషన్స్ రాసుకొని వాటిని సాల్వ్ చేస్తాం. ఎక్స్ వై జెడ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ రాస్తున్నాను. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్, ఓకే, 1 by 1 రాస్తున్నా. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6. అదేవిధంగా 3x ప్లస్ 3y ప్లస్ 4z ఈజ్ ఈక్వల్ టు 20. అదేవిధంగా 2x ప్లస్ y ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ టు 13. ఇప్పుడు మనం వీటిని ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ బి ఫామ్ లాగా రాస్తాం. సో మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో జీరోలు ఉంటే దాన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు. జీరో లేకుంటే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు. నాన్ హోమోజీనియస్లో గాస్ ఎలిమినేషన్ మెథడ్ అంటే ఇదన్నమాట. ఓకే, the above equations can be written as ఓకే. సో ఎలా రాస్తామంటే క్యాపిటల్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి లాగా రాస్తాం. ఏ అంటే ఏంటంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ఆ ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియన్స్ని రో వైజ్ రాసుకోవడం. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్లో XYZ కోఎఫిషియంట్ 311, రెండవ ఈక్వేషన్లో 3 3 4, మూడవ ఈక్వేషన్లో 2 1 3. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు, XYZ. క్యాపిటల్ బి అంటే మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో ఉండేవి 6 20 13. ఇప్పుడు మనము ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకున్నాం అంటే ఏని బిని కంబైన్ చేస్తాం. సో ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. సో దాన్ని ఇట్లా ఏబితో డినోట్ చేస్తాము. ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ని బి మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసేది 311 6, అదేవిధంగా 3 3 4 20, అదేవిధంగా 2 1 3 13. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్లోకి మార్చాలి. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ప్లేసెస్లో అన్ని ఎలిమెంట్స్ జీరోలుగా రావాలి. R1ని ఉపయోగించుకుని R2 R3 జీరో చేయాలి. R2ని ఉపయోగించి R3 మాత్రం జీరో చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అయింది. అంటే ఎక్లాన్ ఫామ్ కంప్లీట్ అవుద్ది, మళ్ళీ ఈక్వేషన్స్ కనుక్కుంటాం. ఓకేనా? ఎస్, అదే రాస్తున్నా ఒక చిన్న లైన్. నౌ రెడ్యూసింగ్ the augmented matrix into echelon form by using only row operations. రో ఆపరేషన్స్ మాత్రమే ఉపయోగించాలి. ఓకే, ఎస్, మరి చూద్దాం. సో R1ని ఉపయోగించుకుని R2 R3ని జీరో చేయాలి. దేన్నైతే జీరో చేయాలి దాన్ని ఫస్ట్ రాసుకోవాలి. R2ని R3ని జీరో చేయాలి, అది రాసుకో. R2 గివ్స్, ఇక్కడ R2 రాయమని చెప్పా, సబ్ట్రాక్షన్ చేయి, యూజ్ చేసేది చివరిలో. దాని తర్వాత R3ని జీరో చేయాలి, R3 రాసుకో, సబ్ట్రాక్షన్ చేయి, యూజ్ చేసేది చివరిలో రాసుకో. ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్
దేన్ని ఉపయోగిస్తున్న R1, దేన్ని 0 చేయాలి R2. కాబట్టి ఉపయోగించే దాంతో క్రాస్ మల్టిప్లై చేసుకో. 1 ఇంటూ R2 మైనస్ 3R1. నెక్స్ట్ R1ని ఉపయోగించుకొని R3ని 0 చేయాలి. 1 ఇంటూ R3 మైనస్ 2R1. అంతే. సో ఇప్పుడు ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను R1 రోని ఆపరేట్ చేయలేదు. R1 రోలో ఉన్న ఎలిమెంట్స్ని అలానే రాసేసి 1 1 1 6. మరి R2ని ఏం చేసా, R2 రోలో నుంచి 3R1ని సబ్ట్రాక్షన్ చేసా. సో R2 రో రాసుకో ఫస్ట్. R2 3 3 3 420. R2 రోని ఫస్ట్ రాసుకున్నా 3 3 420. నెక్స్ట్ మైనస్ 3R1. R1లో ఉన్న ఎలిమెంట్ని 3తో మల్టిప్లై చేయి. 3 3 3 3 ఇంటూ 6 18. సబ్ట్రాక్షన్ చేయి. 3 మైనస్ 3 0 0 4 మైనస్ 3 1 20 మైనస్ 18 ప్లస్ 2 20 మైనస్ 18 కాబట్టి అంటే 0 0 1 2. మరి R3ని ఏం చేశాను, R3 మైనస్ 2R1. R3 రోని రాసుకో 2 1 3 13. అదేవిధంగా 2R1. R1 రోలో ఉన్న ఎలిమెంట్ని 2తో మల్టిప్లై చేయి. 2 2 2 6 12. మైనస్తో మల్టిప్లై చేయి. 2 మైనస్ 2 0 1 మైనస్ 2 మైనస్ 1 3 మైనస్ 1 13 మైనస్ 12 1. కాబట్టి సో 0 మైనస్ 1 1 1. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే నెక్స్ట్ R2ని ఉపయోగించుకుని R3ని 0 చేయాలి. దీన్ని ఉపయోగించుకుని దీన్ని 0. ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది. నువ్వు 0తో దేన్ని మల్టిప్లై చేసినా, ఆపరేషన్ చేసినా 0ని. జస్ట్ టెక్నిక్ ఏంటంటే ఈ R2ని R3కి తీసుకెళ్ళు, ఇంటర్చేంజ్ చేయి. R2 బై ఇంప్లైస్ R3. సో అప్పుడు ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఏమొస్తుంది, R1 అలానే రాసేస్తున్నాను. దీన్ని పైకి తీసుకెళ్ళు. 0 మైనస్ 1 1 1 0 0 1 2. ఎస్, ఇప్పుడు మీరు గమనించండి, ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ 0లో వచ్చేసాయి. R2ని పెంచుకుని R3 ఆల్రెడీ 0 అయింది. ఎస్, దిస్ ఈజ్ ఇన్ ద ఎక్లాన్ ఫామ్. ఇంకా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇన్ ద ఎక్లాన్ ఫామ్. ఎక్లాన్ ఫామ్. దిస్ ఈజ్ ఈక్వివాలెంట్ టు, దీన్ని మళ్ళీ మనం ఇట్లా AX ఈజ్ ఈక్వల్ టు ఇట్లా రాసుకోవాలా. ఇలా ఉన్నదాన్ని ఇలా రాసుకుంటాం. దిస్ ఈజ్ ఈక్వివాలెంట్ టు అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ బయట రాసుకుంటాం, అవుట్ సైడ్లో ఇట్లా వేరియబుల్ మ్యాట్రిక్స్, ఇంకా ఇక్కడ వరకు కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ఎస్, చూడండి 1 1 1. నెక్స్ట్ 0 మైనస్ 1 1 0 0 1. X Y Z ఈజ్ ఈక్వల్ టు కంటిన్యూషన్ స్టెప్ దానికి 6 1 2. ఓకే, అట్టి 1 0 మైనస్ 1 1, అదేవిధంగా 0 0 1, నెక్స్ట్ 6 1 2. ఎస్, ఇప్పుడు దీన్ని ఈక్వేషన్స్ లాగా మార్చుకుంటాం. ద అబోవ్ ఈక్వేషన్స్, ద అబోవ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, ద కరస్పాండింగ్ అని రాయొచ్చు. ద కరస్పాండింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్. ఓకే, ఎస్, ఏంటో చూద్దాం. ఈ రోని కాలంతో, సెకండ్ రోని ఫస్ట్ కాలం, థర్డ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయి. అంటే x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఈజ్ ఈక్వల్ టు 1. 0 ఇంటూ x 0, మైనస్ 1 ఇంటూ y మైనస్ y ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. నంబర్ 2, 0 ఇంటూ x 0 ఇంటూ y 1 ఇంటూ z అంటే z ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు XYZ వాల్యూస్ని కనుక్కోవడానికి బై యూజింగ్ బ్యాక్ సబ్స్టిట్యూషన్ మెథడ్.
సాల్వింగ్ బై బ్యాక్ సబ్స్టిట్యూషన్ we get అంటే z వాల్యూని ఫస్ట్ కనుక్కుంటాం, దాని తర్వాత y వస్తుంది, దాని తర్వాత x. ఆల్రెడీ ఇక్కడ మీరు గమనిస్తే z ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా వచ్చేసింది. ఈ z ని నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయ y వస్తుంది. 2 ఇంప్లైస్ -5 ప్లస్ z అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 1. -5 ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 2 రైట్ సైడ్ కదా మైనస్ అవుద్ది. సో 1 - 2 అంటే -1, మైనస్ క్యాన్సిల్, y ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ yz వాల్యూస్ని 1లో సబ్స్టిట్యూట్ చేసేసి ఎస్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో x ప్లస్ y అంటే ఎంత ఇక్కడ 1, అదేవిధంగా z అంటే 2 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో 6 ఉంది. 1 + 2 3, x plus 3 is equal to 6, x is equal to 6 minus 3 అంటే +3 రైట్ సైడ్ పోతే మైనస్. ఎస్ కాబట్టి సో therefore x is equal to 3, y is equal to 1, z is equal to 2 are the solutions of the given system of equations. ఓకే, ఇలా చేయాలి. మరి ఒక చిన్న పాయింట్ సార్, మనం ఈ XYZ వాల్యూస్ని కరెక్టా కదా చెక్ చేయాలంటే ఏం చేయాలి సార్? ఏం లేదు, ఈ 3 వాల్యూస్ని మనం గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయండి. వెరిఫై రావాలి అంటే LHS వాల్యూ ఎంత వస్తుందో RHS వాల్యూ కూడా అంతే రావాలి, అప్పుడు మనం చేసింది కరెక్ట్ అవుతుంది. మరి నేను ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాను. x ప్లేస్లో 3, y ప్లేస్లో 1, z ప్లేస్లో 2 ఈజ్ ఈక్వల్ టు 3, 6 ఉంది. 3 + 1 4 + 2 6 ఈజ్ ఈక్వల్ 6. ఎస్ కరెక్ట్. కాబట్టి ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.